Greetings all of you in Jesus' precious name. Praise our King. This is Woman of God Hebron Prema Aaron, Jesus Power Ministries, Janagam and Hyderabad. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క వీడియో ద్వారా ఒక చక్కటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, స్టేషన్ గానుపూర్కు దగ్గరలో ఉన్న కొమ్మల్ల అనేటువంటి ఒక విలేజ్ లో మనము మందిర నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నాము. అందుకుగా ముందుగా మనము బోర్ వేయాలనేటువంటి ఆశతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చాము. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరి మొదటి ఆదివారము, మొదట పునరుద్ధాన ఆదివారము, హోలీ కమ్యూనియన్ సండే, న్యూ ఇయర్ లో ఫస్ట్ సండే, ఈ యొక్క 2024లో ఈ సండే రోజున ఈ యొక్క సాయంత్రకాల సమయంలో బోర్ వేయడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లో ఆ యొక్క బోర్ వాహనం మన మధ్యకు రాబోతుంది. ఆ వాహనము మన మధ్యకు రావడానికంటే ముందుగా మరి దేవుడిని మనము జ్ఞాపకము చేసుకొని ఆయన ఈ యొక్క స్థలము గురించి, మందిర నిర్మాణం గురించి ఇచ్చినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ పనిని మనము ఆరంభించుకోవాల్సిన వారమైనా గనుక ముందుగా ఒక 2 రిఫరెన్స్లు మనము చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనని లేఖనం సెలవిస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. చాలా మంది వాటర్ అనగానే బోర్ వేసేటటువంటి విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. రాయి పడుతుందేమో, వాటర్ పడుతుందో పడదో, చాలా టెన్షన్స్ వరీస్ ఉంటాయి. కానీ మనకి అలాంటి భయము దిగులు ఏం అవసరం లేదు. మేమైతే చాలా విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే నీళ్ళు ఇచ్చేవాడు, సమృద్ధి గల జీవాన్ని ఇచ్చేవాడు, సమృద్ధి గల జీవ జలాన్ని ఇచ్చేవాడు మన దేవుడే గనుక ఆ భయం, ఆ టెన్షన్ మనలో ఏ మాత్రమూ లేదు. ఆయన నీటిని కుమ్మరించేవాడు, ప్రవాహ జలాన్ని మనకి అందించేవాడు గనుక దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదని అంటున్నాడు. కనుక ఈ రోజు ఈ యొక్క లేఖన ప్రకారంగా చూస్తే మరి రానున్న దినాల్లో మందిర నిర్మాణానికి నీరు ఎంతో అవసరం. అయితే ఆ నీరు మనము మరి దేనిని ఆధారం చేసుకుని బోర్ వేస్తున్నామంటే, మనము తేదీలు, తారీఖులు, లేకపోతే శకునలు ఇవన్నీ చూడట్లేదు. కేవలం ప్రార్థన చేసి ప్రభు మీద విశ్వాసంతో మనము బోర్ వేయబోతున్నాం. ఏ యొక్క సూచనలు కానివ్వండి, మరి ఇక ఏవి మనము పెట్టుకోకుండా కేవలం దేవుడి మీద మాత్రమే విశ్వాసం ఉంచి మనం బోర్ వేయడానికి ముందు పడుతున్నాం. కనుక దేవుడు ఖచ్చితంగా మన ఇట్లా కార్యం చేస్తాడని మేము విశ్వసిస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడనటంలో ఎంత మాత్రం మేము సందేహించట్లేదు. నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. ఈరోజు దేవుడు మన మందిర స్థలములో ఖచ్చితంగా నీళ్లను కుమ్మరిస్తాడు, నమ్ముతున్నాం. ఆమెన్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీ సంతతి, నీకు పుట్టిన వారంటే కేవలము నా యొక్క గర్భం నుంచి వచ్చేవారు మాత్రమే కాదు, కానీ ఆత్మలో మేము ఎందరినైతే కనబోతున్నామో, అనగా యొక్క మందిరమునకు ఎంతమంది రాబోతున్నారో, బాప్తిస్మం తీసుకోబోతున్నారో, ప్రభువును అంగీకరించబోతున్నారో వారందరి మీద కూడా ఆయన ఆత్మను ఆయన కుమ్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మందిర పనులలో ప్రధాన పనిగా ఈ యొక్క బోర్ యొక్క వర్క్ ని మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మీరు ప్రార్థించారు, కృతజ్ఞతలు. మరి ఈ వాటర్ సోర్స్ యొక్క విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దీని తదనంతరం మీరు మందిర నిర్మాణం కొరకు కూడా ప్రార్థించవలసింది కోరుతున్నాను. అలాగే మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునో దప్పిగొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నిజంగా చెప్తున్నానండి, దేవుడు ఇక్కడ సమృద్ధి గల నీటిని ఇస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ నీరు కేవలము మందిర నిర్మాణం కొరకు మాత్రమే కాక, ఇక్కడ దేవుడు ఎట్లా అయితే శారీరకంగా నీటిని ఇస్తున్నాడో అలాగే వాక్యాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మనము నీటితో పోలుస్తాం. కనుక ఇక్కడికి వచ్చే వారికి కూడా ఆ వాక్యము వారి దాహాన్ని తీర్చేదిగా ఉండేటటువంటి అభిషేకము ముందుగా దేవుడు మాకు ఇచ్చినాడు గనుక దాని విషయంలో కూడా అనేకులకు దీవెనకరంగా రాను దినాల్లో మేము నిలబడతామని దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. కనుక ఈ యొక్క బోర్ విషయంలో మీరు అందరూ ప్రార్థించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. షలోమ్. హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ ఆరోన్ బెన్నీ, జీసస్ పవర్ మినిస్ట్రీస్, జనగాం. వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మన పరిచర్య జీసస్ పవర్ మినిస్ట్రీస్ ని
రీసెంట్గా కుమల్ అనే ప్రాంతంలో ఫ్లాట్ తీసుకుని అక్కడ ప్రారంభించబోతున్నాం అనేది ముందుగానే మీకు తెలియజేయడం జరిగింది. అయితే ప్రతి పనికి ప్రాధాన్యము వాటరే కనుక వాటర్ విషయంలో ఎన్నోసార్లు మీకు ప్రార్థన రిక్వెస్ట్ కోరి ఉన్నాము. మీరు ప్రార్థించి ఉన్నారు. మీరు ప్రార్థించిన ప్రార్థనకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సమృద్ధి కలిగినటువంటి జలములను దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఇంకా వేగవంతముగా పని జరుగుటకు మీరు అందరూ ప్రార్థిస్తారని కోరుతూ, అండ్ మన జీసస్ పవర్ మినిస్ట్రీస్ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. బయట ఉంటాడు, ఒకటి లోపలికి వస్తుంది. వైర్లు ఉంటాయి కదా, వైర్లు పైకి పెట్టుకుంటూ రావాలి. సిద్ధేశ్వర బోర్వెల్స్.
होटल తీసుకొస్తే కంప గదోటి గిదోటి ఇదోటి ఇవన్నీ కొట్టేసి బయట పడేసి నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు ప్రవేశిస్తున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలును నన్ను గణపరచును. మరి దేవుడు యొక్క వాక్యం బట్టి ప్రభు ఆ రోజు తన ప్రజలకు నీళ్ళు ఇచ్చినట్టుగా మోషే ద్వారా, అలాగనే మరి ప్రభు ఈరోజు కూడా మరి నీళ్ళు ఇచ్చినట్టుగా దేవుడు అరణ్యమును నిలుస్తా అని చెప్తున్నాడు, ఎడారులలో నదులు కలగేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి వాక్యం బట్టి దేవుడు ఇక్కడ నీళ్లు మరి ప్రవహింపచేయం దాకా. ప్రేమగల తండ్రి, దయగల పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రాలు. మీ ప్రియబిడ్డలు తండ్రి ప్రభా, ఇక్కడ ఉన్న తండ్రి మరి స్థలం కొనుక్కొని ప్రభావ నీళ్ళు తండ్రి దీనిలో కొరకు బోరేస్తున్నారు తండ్రి. మీరే ప్రభా ఇట్లా ఉన్నటువంటి తండ్రి ప్రయాణం తండ్రి భవిష్యత్తులో తండ్రి మరి ప్రభా నాయన కుటుంబం కావచ్చు, సేవ కావచ్చు,
ఏ విధం చేతనైనా మీ ప్రేరులో తండ్రి మరి తాగుటకు నీళ్లు దయచేయమని మీరు అద్భుతాలు ఆశ్చర్య మహాత్మ జరిపించి గొప్పకలు జరిపించమని ప్రతి వివాదాన్ని మీరు అణిచేయమయ్యా తండ్రి, ప్రతి ఆటంకాలు ప్రతి అభ్యంతరాలు అయ్యా మీరే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. తొలగించి మీ రక్తం చేత మీ ఆత్మ చేత ప్రభువా అయ్యా నీ వాక్యం చేత ప్రభువా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే కడిగి శుద్ధీకరించి ప్రభావ మరి తండ్రి పరిశుద్ధాత్మనికి అభిషేకం ప్రసన్నత ప్రభావమైన రక్తభిషేకం అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నీ ప్రియబిడ్డలకు తండ్రి అనుగ్రహించి ప్రభావ మీరు అద్భుతాలు ఆశ్చర్య జరిపించమని గొప్ప కార్యాలు ప్రభావ అద్భుతాలు ఆశ్చర్య మహాత్మ జరిపించమని తండ్రి. మీ నామనికి కొడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభావ మీరు కార్యం చేయటానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి తండ్రి నీ కొందనా చెల్లిస్తున్నాం ప్రభావ. యాకోబు తండ్రి భావిక తండ్రి సమర స్త్రీ ప్రభావ నా నీళ్ళ కొరకు పోయినప్పుడు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఈ నీళ్ళు తాగుని కంటే నీనిచ్చి నీళ్లు తండ్రి అయ్యా జీవజలం గలవని చెప్పిన దేవానికి స్తోత్రాలు. జీవజలాలు ఇక్కడ తండ్రి మీరు అనుగ్రహించమని తండ్రి, మీరు అద్భుతాలు ఆశ్చర్య మహత్వం జరిపించమని గొప్ప కార్యాలు జరిపించమని గొప్పగా ప్రభానికి స్తోత్రాలు తండ్రి. ఇక్కడ అయ్యా కొద్ది పీట్లనే ఎక్కువ నీళ్లు రావడానికి మీరు కనికరం కరుణ కటాక్షం కృప దయా ప్రేమ వాటిలో కనపరిచి మీరే అద్భుతాలు ఆశ్చర్య మహాత్మ జరిపించి నీ పరిశుద్ధాత్మని అభిషేకం పరచిన ప్రభావమైన అభిషేకం దచ్చింది. నీ హస్తం మోపమని మీ శక్తిని తండ్రికి మన ఇక పోరిబడి మీద ప్రజల మీద అందరి మీద ఇక్కడ పనిచేస్తున్న వారి మీద తండ్రి, సేవకులు అందరి మీద తండ్రి, అందరి మీద తండ్రి ఈ రక్తపోష అభిషేకం తెచ్చి మరి తండ్రి దిగ్విజయంగా ప్రభావ ఈ నీళ్ళు తండ్రి సక్సెస్ ఎంత భాగ్యం తెచ్చి ప్రార్థన చేసి బోర్ సక్సెస్ ఎంత భాగ్యం తెచ్చి ఏసైనా వచ్చిన ప్రిపర్లకు తండ్రి ఆమేన్. స్టార్ట్ చేయండి.
లోపలికి వచ్చేది కాదు, అక్కడనే ఇప్పుడు ఏం కొడతారు అన్నట్టు ఏం ప్రశ్న రికార్డ్ ఇక్కడ రైతులు వాడాలి, మనం వాడలేదు. ఇక్కడ రైతులకు వాడాలి, ముందు వాడు అదే ఇక్కడ రైతుల వల్ల బాగుంటుంది. రోడ్డు కాడ వస్తుంది, వేడికే ఆడ వస్తుంది.